దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రోజు అందుబాటులో ఉండడం జరిగింది. మరి నా మేరకు నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో నేను అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ మీకోసం, మరి ఈరోజు మీకు మీ దీవెనల కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మూడవసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ నేను నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి మూడవసారి కూడా మీరు నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ ఒక మాట అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా నా యొక్క శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కడప నగర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దా, ఈ నగరాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి స్థాయిలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒప్పించి నిధులు తీసుకొచ్చేదానికి శాయశక్తుల కృషి చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.